హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష దగ్గుపాటి. ఇది సడన్గా తీస్తున్నారు వీడియో. మా అమ్మమ్మ ఇక్కడ బొరుగులు కలుపుతున్నారు. ఇవి బొరుగులు. మా రాయలసీమలో అంతా బొరుగులే అంటారా అమ్మమ్మ? బొరుగులే అంటారంట. కొంతమంది మర్మరాలు అంటారు. ఇంకా కాకినాడ వాళ్ళు మర్మరాలు అంటారంట. ఇక్కడ శనక్కాయలు వేయించుతున్నారు. శనక్కాయలు వేయించేసి మొత్తం దీంట్లోకి వేసేసి ఇప్పుడు తిరువాత వేసుకుంటారు కదా అమ్మ, తిరువాత వేసుకుంటారు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది ఉప్పు కారం తెల్లవాయ వేసారు. ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. దీన్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసి వేయించేసి ఇది కూడా వేసేటప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని వేయాలి, లేదంటే మొత్తం మాడిపోయి నల్లగా అవుతుంది. సో ఇదంతా వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటారు దీంట్లోకి. ఇప్పుడు చూపిస్తా చూడండి అమ్మమ్మ. అవి చూడండి, ఇది కొంచెం అయిన తర్వాత పసుపు కూడా వేసుకుంటున్నారు దీంట్లోకి. అమ్మమ్మ పసుపు ఎంత వేసుకోవాలి, ఎలా ఉంటుందా? అన్నీ మన బొరుగులను బట్టి వేసుకోవడమే అంట. ఇప్పుడు మా అమ్మ కలుపుతారు. ఇదంతా గడ్డలుగా అయిపోయింది. కరిగిపోతుందా? ఇది మొత్తం కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇది చిన్న స్నాక్ టైప్. ఈవినింగ్కి కదా మమ్మీ. ఇది కలుపుకుంటున్నారు. ఈ గ్రేవీ మొత్తం ఈ బొరుగులకు అయ్యేలాగా. బొరుగుల్లోకి ఏంటమ్మమ్మ బజ్జీలు చేస్తున్నారా? బొరుగుల్లోకి బజ్జీలు చేస్తున్నారు మా అమ్మమ్మ ఇవాళ. బజ్జీ పిండా? ఇది శనగపిండ. ఇది ఏంటి, ఉప్పా? సోడా పొడి. ఇక్కడ శనగపిండిలోకి ఉప్పు సోడా పొడి వేశారండి. సోడా పొడి అంటే బేకింగ్ సోడానా? బేకింగ్ సోడా వేశారు. బజ్జీలు బొరుగులు మంచి కాంబినేషన్. ఇంకా ఉగ్గాని చేసుకుంటారు బజ్జీల్లోకి. కానీ ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అయింది కదా, అందుకు స్నాక్స్ టైప్లో చేశారు. చూడండి మొత్తం నీట్గా కలిసిపోయి ఇంకా కలుపుతున్నారు మా అమ్మమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి, రీచ్ అవుతాయి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇది శనగపిండిలోకి ఉప్పు వేసుకుంటున్నారు. దీంట్లోకి ఆల్రెడీ ఏమంటారు, బేకింగ్ సోడా కదా. బేకింగ్ సోడా కూడా కొంచెం వేసినారు. ఇప్పుడు కొంచెం తక్కువైందని చెప్పి వేసుకుంటున్నారు. దీంట్లోకి ఇంకేం వేసుకోవాలా మనం? జీలకర్ర వేసుకోవాలన్నా వామా. ఇక్కడ వామ్ వేస్తున్నారు మా అమ్మమ్మ. వామే కదా అమ్మ. ఇలా కొంచెం నలుపుకొని వేసుకుంటే ఏదైనా ఉన్న డస్ట్ ఉన్నా పోతుంది. మంచి వాసన వస్తుంది. స్మెల్ ఓకే, మంచి స్మెల్ వస్తుందంట ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల. చూడండి ఎంత బాగుందో. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తారా అమ్మ? కొంచెం దీంట్లోకి ఆయిల్ వేసి, అది కూడా మనం 2 టైప్స్లో వేసుకుంటారు. నార్మల్గా పచ్చిగా వేసుకుంటారు ఆయిల్, లేదంటే కొంచెం కాంచుకొని వేసుకుంటారు. మా అమ్మమ్మ ఇక్కడ కొంచెం కాంచేసి వేస్తారంట ఆయిల్. చూడండి, ఇక్కడ కొంచెం కాంచుకున్నారు. ఈ ఆయిల్ అనేది తీసి దీంట్లోకి వేసేసుకుంటారు. మొత్తం కలుపుకొని దీంట్లోకి వాటర్ ఎంత కావాలిస్తే అంత వేసుకొని కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకుంటున్నారు. నేను కొంచెం వాటర్ పోస్తున్నా, మా అమ్మ కలుపుకుంటూ ఉన్నారు. ఎక్కువ పోసుకోకూడదు, తక్కువ పోసుకోవాలి, లేదంటే బజ్జీల పిండి కాస్త ఇంకొన్నా చాలా
చూస్తాం మళ్ళీ చూసేసుకో. ఓకే. బజ్జీలు బాగుంటాయి. ఈ మా అమ్మ చూపిస్తుంది కదా, ఇలా ఉండాలంటే కన్సిస్టెన్సీ. చూడండి, ఇంకొకసారి చూపించామమ్మ ఇలాగా. ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటాయంట. ట్రై చేయండి. నేను చూపించినవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయి అనేది. ఇవి బజ్జీలు పెట్టుకున్నారు. అమ్మమ్మ ఇవి కారం ఉన్నాయా లేదంటే ఎట్లా? కారం లేవా? ఇది చూడండి, ఇది పిండి దీంట్లోకి ఇప్పుడు డిప్ చేసి పెడతారు. మనం వీటిని కూడా కట్ చేసుకోవాలంట. అంటే ఏంటమ్మమ్మ, చివర్లు కట్ చేసుకోవాలా? జీలకర్ర పెట్టాలి దాన్ని. ఓకే, ఇంకా ప్రాసెస్ చాలా ఉంది గాయస్. నేను ఏంటో అయిపోయిందేమో అనుకున్నాను, బట్ జీలకర్ర నించితే బజ్జీలు బాగుంటాయి. ఉప్పు జీలకర్ర అది అంటే దాన్ని గెర్రెలు తీసి ఇట్లా దాంట్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది కింద ఇదంటామమ్మ, ఇదంతా కట్ చేసుకోవాలా? తీసేయాల. ఓకే, ఇప్పుడు కింద అనేది ఇదనేది కట్ చేసుకొని మనం లైన్ వేసుకొని దాంట్లోకి ఉప్పు జీలకర్ర పెట్టుకొని మనం బజ్జీలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. చూపిస్తా చూడండి ఆ ప్రాసెస్ కూడా. చిన్నగా ఇలా మధ్యలోకి లైన్ అనేది కట్ చేసుకొని దాంట్లోకి అమ్మమ్మ ఇత్తనాలని తీసేయాలి. ఇప్పుడు ఇత్తనాలని తీసేస్తున్నారు. ఈ ఇత్తనాలు తీసేసి దీంట్లోకి జీలకర్ర, ఉప్పు జీలకర్ర పెట్టుకుంటారంట. ఆ స్టఫ్ అంతా పెట్టేసిన తర్వాత బజ్జీలు వేసుకుంటారు. మా జీలకర్ర వేసి దంచుకుంటున్నారు మా అమ్మమ్మ. జీలకర్ర పెట్టుకుంటున్నారు, జీలకర్ర ఉప్పు. ఈ మిరపకాయలు లావు ఉండేవి తీసుకుంటారా? లావు అయితేనే బాగుంటాయి, కారం ఉండవని తీసుకున్నాం. ఈ మిరపకాయలు కారం ఉండవని మా అమ్మ తీసుకున్నారంట. ఇంకా లావుగా ఉన్న మిరపకాయలు కూడా బాగుంటాయంట బజ్జీలకి. ట్రై చేయండి. మనకేంటంటే కారం ఉండకూడదు, కారం ఉంటే తినలేం. మరి బజ్జీలు వేస్తున్నారు మా అమ్మమ్మ. చూడండి, ఒక 6 వేసావా అమ్మమ్మ? 6 వేసుకున్నారు. ఉగ్గాని మిర్చి మంచి కాంబినేషన్ మా సైడ్, కానీ ఈవినింగ్ టైం కాబట్టి బొరుగులు చేశారు. ఈ బజ్జీలు అనేవి చాలామందికి ఇష్టమే ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చెప్పమ్మమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని. చాలా బాగున్నాయి బజ్జీలు చూడడానికి. సూపర్ సూపర్ బజ్జీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బజ్జీ ప్లస్ నిమ్మకాయ కూడా ఉండాలి. నిమ్మకాయ మిస్ అయింది గాయ్స్, వెయిట్ చేయండి, నిమ్మకాయ కూడా పెడతాను. అమ్మమ్మ ఫ్రిడ్జ్లో ఉందా నిమ్మకాయ? బజ్జీలు, బొరుగులు, నిమ్మకాయ, ఉల్లిగడ్డ మంచి కాంబినేషన్. ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.